అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసినటువంటి ప్రతి మేలుని చెడుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పారుతున్నటువంటి పొలాల్లో నీళ్లకు కారకుడు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్ర మొత్తం ఒక్కసారి చదివితే చూస్తే తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో శాతవాహనుల కాలం నుంచి, కాకతీయుల కాలం నుంచి, కుతుబ్ షాయిల నుంచి, అసఫ్ జాహీల నుంచి ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన నాయకుల మొత్తాన్ని ఒక్కసారి మనం తిరిగేస్తే నా తెలంగాణ భౌగోళికంగా ఏ పరిస్థితిలో ఉంది, సముద్ర మట్టానికి 18 మీటర్ల నుంచి 600 మీటర్ల పైచిలకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుంటే ఆ ప్రాజెక్టు వెనకాల ఎంతో మేధో మతనం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాకూడదని ఆంధ్ర నాయకులైనటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్నటువంటి పక్కనే ఉన్న మహారాష్ట్రని, కర్ణాటకని మనపై ఉసిగొల్పే ప్రయత్నం చేస్తే రాజకీయ చాణక్యుడైనటువంటి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వెళ్లి గోదావరి నది పైన మాకు ఇప్పుడు కాదండి, హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడే మా సాలార్ జంగ్ 1 గారు, మా ఉస్మాన్ అలీ ఖాన్ గారు చాలా ప్రాజెక్టులకు అనుమతులు శాంక్షన్ చేయించిండ్రు. కేవలం తెలంగాణ రాష్ట్రం చెరువుల మీద ఆధారపడి, చెరువులంటే తెలంగాణలో సముద్రాన్ని తలపించే విధంగా నిర్మించినటువంటి మా కాకతీయ చరిత్ర ఉంది. ఆ చరిత్ర మొత్తాన్ని వివరించిన నాయకుడు గోదావరి నదిపైన 3 ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చినటువంటి మొనగాడు కేసీఆర్ అని చెప్తా ఉన్నా. ఇవాళ మా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి ఎట్లాగో తెలంగాణ రాష్ట్రానికి నా ఆదిలాబాద్ అట్లాంటిది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఆదిలాబాద్ లో ప్రవేశించినా కూడా, పెనుగంగా నది పక్కనే ఉన్నా కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉందని గ్రహించినటువంటి కేసీఆర్ గారు చెనాక కోరాట ప్రాజెక్టుకు నాంది పలికిండ్రు. ఆ తర్వాత కాళేశ్వరంని తుమ్మిడి ఎత్తి వద్ద కట్టుకోమని చెప్పేసి సలహాలు ఇస్తే ఈ కాంగ్రెస్ నాయకులు 3,000 కోట్లు కేటాయించి తట్టెడు మట్టి కూడా తీయకపోతే మహోన్నతమైనటువంటి మేధావులతోటి శ్యామ్ ప్రసాద్ గారు, శ్రీధర్ రావు దేశపాండే లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లను పిలిపించి నీళ్లు నిజాలు రాసినటువంటి మా విద్యాసాగర్ రావు సార్ గారు లాంటితో చర్చలు జరిపి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలంటే మనం తుమ్మిడి ఎత్తి వద్ద కట్టొద్దు కాళేశ్వరం, కేవలం తుమ్మిడి ఎత్తి వద్ద కడితే ఒక్క ప్రాణహిత నదిని మాత్రమే ఒడిసి పట్టుకుంటాం, గోదావరిని కూడా మనం కాపాడుకోవాలి, కలుపుకోవాలి, గోదావరి ప్రాణాయితని ఒడిసి పట్టుకోవాలని కాళేశ్వరం వద్ద కడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలలో, ఇప్పుడున్నటువంటి జిల్లాలలో 14 జిల్లాలకు పైచిలకు కాళేశ్వరం నీళ్లు వెళ్తున్నాయి. ఆ కాళేశ్వరం వెనకాల 18 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయులు కట్టిన చెరువులు కనుమరుగు కావద్దని మా నాయకుడు కాకతీయ మిషన్ కాకతీయ పేరు మీద రామప్ప, పాకాల, లక్కవరం, గన్నవరం, బయ్యారం, కేసముద్రం, గడసముద్రం, ఉదయ సముద్రం, సింగ సముద్రం ఇలాంటి చెరువులన్నింటినీ కూడా పూడికలు తీయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయంకి సాగునీరు అందేలా, భూగర్భ జలాలను పెంచేలా ఆలోచించినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. ఇవాళ నిజంగా నాకు ఒకటి బాధ అనిపిస్తా ఉంది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తల్లి ఒక కొడుకుని ఎంత ముద్దుగా ప్రేమిస్తుందో ఈ తెలంగాణ ప్రజలందరినీ కూడా తన కొడుకులుగా, తన బిడ్డలుగా భావించి ప్రేమించినటువంటి ఒక తండ్రి లాంటి నాయకుడికి నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, రాజకీయంగా మీకు కేసీఆర్ గారిని తట్టుకునే సామర్థ్యం, ఎదిరించే సామర్థ్యం లేకపోతే ఇలాంటి వేదికలకు రండి. మీతో వందలాది చర్చలకు మేము కవితక్క లాంటి నాయకురాల చేతిలో పదునైన ఆయుధాలుగా తీర్చిదిద్దబడ్డ నాయకులం ఇక్కడ ఉన్నాం. మీతో చర్చలకు మేము సిద్ధమని చెప్తా ఉన్నాం. ఇవాళ కుతుబ్ షాయిలు మన తెలంగాణ ప్రాంతంలో పట్టం చెరువు, హుసేన్ సాగర్, ఇబ్రాహీంపట్నం, షడిగరం, కామారెడ్డి పెద్ద చెరువు, మాసప్ చెరువు, రావిరాల చెరువు, పాక్స్ చెరువు, మీరాలం చెరువులను నిర్మిస్తే తెలంగాణ భౌగోళికంగా సముద్ర మట్టానికి దూరం ఉండడం వల్ల ఒక్క నదిని కూడా మనం గతంలో ఉన్నటువంటి పాలకులు ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేయకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని కలియ తిరిగి ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలను
ఎండగట్టి ఏ విధంగా న్యాయం చేయాలి, వ్యవసాయాన్ని మనకు నేర్పినమని చెప్పినటువంటి ఆంధ్ర నాయకులారా, మరి మా కాకతీయుల చెరువుల కింద పండిన పంటకు మీరే నేర్పినరా అని మేము అడుగుతా ఉన్నాం. మా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు కట్టినటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి చెరువులు ఈ జంట నగరాల గొంతు తడిపితే వీటిని కూడా మీరే నిర్మించినరా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కళ అటు కృష్ణా నది, ఇటు గోదావరి నది, ఈ రెండు నదుల యొక్క నీళ్లను అనుసంధానం చేసుకుంటే మనం మిగులు జలాల వాటా తేలక ముందే, అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయాలు జరగక ముందే ఇవాళ మోడీ చేతుల్లో ఉన్నాడని చెప్పేసి మోడీ దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలపై ఎందుకు కాంగ్రెస్ నాయకుల పెదవులు తెరుచుకోవడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో తెలంగాణలో మీరు చేసిన తప్పులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం నాడు ప్రశ్నించకపోవచ్చు. కానీ నేడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కవితక్క లాంటి నాయకురాలి నాయకత్వంలో ఒక్కొక్క విద్యార్థి నాయకుడు కావచ్చు, యువజన నాయకుడు కావచ్చు, జాగృతి నాయకులు కావచ్చు, మీతో గంటల తరబడి డిబేట్లు, డిస్కషన్లు చేసి అన్యాయాన్ని ఎండగట్టమని చెప్తా ఉన్నాం. ఏదైతే చెరువు అంటే మాకు చెరువే కాదు, అది మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఇవాళ చెరువుతో అనుసంధానమైన అనుబంధం పెంచుకున్న మా బతుకమ్మకు పుట్టినిల్లు చెరువు. మా బతుకమ్మ సంబురాలు జరుగుతూ ఉన్నాయంటే చెరువుతో తెలంగాణ ఆర్థిక అంశాలు వ్యవసాయంతో అనుసంధానమై ఉంటే, సామాజిక అంశాలు అనుసంధానమై ఉంటే మా చాకలి చెరువుతో అనుసంధానమై ఉన్నాడు. మా ముదిరాజు చేపలు పెంచుకొని చెరువుతో అనుసంధానమై ఉన్నాడు. అట్లాగే సాంస్కృతిక జీవన విధానాలకు చెరువులు కేంద్రమైనవి. మా బతుకమ్మని మేము తెలంగాణలో చెరువుల్లోనే సంబురాలుగా జరుపుకున్నాం. ఇట్లాంటి వాటిని దేశవ్యాప్తం చేస్తూ, ఇట్లాంటి వాటిని విశ్వవ్యాప్తం చేస్తూ హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనం కాకముందే తెలంగాణ ప్రాంతంలో 40,850 చిన్న పెద్ద చెరువులు, కుంటలు ఉండేది. వాటన్నింటినీ అవగాహన చేసుకున్నటువంటి మా కేసీఆర్ గారు భారీ మధ్యతరగతి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు సాలార్ జంగ్ 1 సంస్కరణలతో 1868లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకున్న చరిత్ర మా తెలంగాణకు ఉంది అని చెప్తా ఉన్నాం. అందుకే ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, తొలుత మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మంజీరా నది అది నిజాం ఆధీనంలో ఉండడం వల్ల, అటు కర్ణాటక, మహారాష్ట్ర మనదా ప్రాంతంలోనే ఉండడం వల్ల అది రాష్ట్ర నదిగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంజీరా నది అంతర్రాష్ట్ర నది కావడం వల్ల మంజీరా నది పైన కర్ణాటక అక్కడ ప్రాజెక్టులు కట్టడం, అలాగే మహారాష్ట్ర అక్కడ బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల మంజీరా నదికి వచ్చి మీద ఆధారపడ్డటువంటి మా నిజాం సాగర్ కు 48 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంటే కేవలం 17 టీఎంసీల నీళ్లే వస్తున్నాయని పసిగట్టిన కేసీఆర్ గారు ఈ గోదావరి నీళ్లను మంజీరాతో అనుసంధానం చేసి ఆ నిజాం సాగర్ ప్రాజెక్టును నింపే ప్రయత్నం చేసి 48 టీఎంసీలను కాపాడుతా ఉన్నాడు. ఇవాళ ఈ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో హైదరాబాద్ లో మూసీ సుందరీకరణ పేరు మీద, హైడ్రా పేరు మీద మీరు ఆ నది పక్కన ఉన్నటువంటి పేదవాళ్ళను 16,000 మందిని గూడు లేని పక్షులను చేస్తే, మా కేసీఆర్ గారు నాడు ఆ ఈసీ, మూసీ నదుల అనుసంధానంతో ఏర్పాటైనటువంటి ఈ రెండు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు పెద్ద ఎత్తున అనుసంధానం చేసినటువంటి సందర్భం మనం చూసాం. చివరగా సమయం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఒక 2 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ హైదరాబాద్ లో, తెలంగాణలో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి, రైతాంగానికి, సంపన్న వర్గాలకు చెరువుతో, నదితో అనుసంధానం ఉన్న ప్రతి వ్యక్తికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టే రాకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 63 లక్షల హెక్టార్లకే పరిమితమైనటువంటి వ్యవసాయం 131 లక్షల ఎకరాలకు ఎట్లా పెరిగిందో ఒకసారి మీరే ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే రాకపోయి ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగేది కాదు అని నేను చెప్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద మహానాయకుడైనటువంటి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, బిడ్డ ఖబర్దార్, ఇలాంటి నోటీసులకు భయపడే రక్తం కాదు, ఇలాంటి నోటీసులకు జన్కేటువంటి నాయకత్వం కాదు, ఇలాంటి నోటీసుల కోసం నువ్వు కాలయాపన చేస్తావు, రాజకీయ పప్పం గడుపుతావు తప్ప మా నాయకుడిని ఏమీ చేయలేవని తెలియజేస్తూ ధన్యవాదాలు.